ఒకవైపు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాల కార్మికులను రక్షిస్తున్నామని అధికారులు ప్రచారాలు చేసుకుంటుంటే, మరోవైపు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పసిపిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. పగిలిన గాజు సీసాల మధ్య చిన్నారితో వెట్టి చాకరీ చేస్తున్న దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ దారుణ రూపం దాల్చింది. చార్మినార్ బ్రూవరీస్ కంపెనీకి ఎదురుగా ఉన్న పాత సీసాల గోదాంలో పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ అక్రమం బహిరంగంగా సాగుతుండడం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. చుట్టూ పగిలిన గాజు సీసాలు, ప్రమాదకర వ్యర్థాలు, అయినా ఎలాంటి కనీస రక్షణ పరికరాలు లేకుండా చిన్నపిల్లల చేత పనులు చేయిస్తున్నారు. కనీసం గ్లౌజులు కూడా ఇవ్వకుండా కేవలం చేతులకు గుడ్డలు కట్టించి వారితో రక్తం చిందించేలా శ్రమదోపిడికి పాల్పడుతున్నారు. గతంలోనూ ఇక్కడ పగిలిన సీసాలు గుచ్చుకుని పలువురి కాళ్లకు, చేతులకు లోతైన గాయాలైన కుట్లు పడిన సంఘటనలు ఉన్నాయి. అయినా నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. బాలల సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసులు నిద్రమత్తులో వీడి ఈ గోదాం నిర్వాహకులు, కాంట్రాక్టర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పసిపిల్లలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.